అంటే ఒక పనిలో మనకు కంఫర్ట్‌గా, సక్సెస్‌గా ఉన్నప్పుడు వేరే పని గురించి ఆలోచించే అసలు క్వెషనే రాదు. అలాంటప్పుడు అడ్వెంచర్ చేయాలని ఎందుకు అనుకుంటారు? అదే ఫెయిల్యూర్ అండి. ఎప్పుడైతే కంఫర్ట్‌గా ఫీల్ అవ్వడం అంటే దాన్ని ఏమంటారు? కంఫర్ట్ జోన్ అంటారు. కంఫర్ట్ జోన్‌లో పడ్డవాడు ఆ రూ. 1,00,000 నెలకు వస్తున్నాడు. ఆ రూ. 1,00,000 గురించి ఆలోచిస్తాడు. వస్తుంది కదా ఇంకెందుకు అనిపిస్తుంది. దాన్ని బ్రేక్ చేస్తే 100 కోట్లు వస్తుందనే విషయమే ట్యాపింగ్ యువర్ ఇండోవేటివ్ పవర్. లోపల ఇండేటబుల్ పవర్ ఉంది, దాన్ని ట్యాప్ చేయడం రాక చాలామంది అదే వృత్తిలో అదే జీవితంలో అలా కంటిన్యూ అయిపోతుంటారు. చూసుకోండి, హేమలు దూరదర్శన్లో ఉన్నారు. వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉండబట్టే ఈనాడు ఇటువంటి ఛానల్స్కి ఏమి రాలేదు. కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఈనాడు అప్పుడే ఎర్నింగ్ ఇప్పుడు ఎర్నింగ్ 100 times నాకు తెలుసు జర్నలిస్టులో. ఇట్ మే బి క్రియేటివిటీ రచనలు చేసేవాడు కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసి సినిమాలోకి వెళ్ళారు. చైతన్య ప్రసాద్ లాంటి నా పాత మిత్రులు ఈనాడు ఆ నలుగురు లాంటి సినిమాల్లో బ్రహ్మాండమైన ఫోకస్ వచ్చారు. వాళ్ళందరూ ఒకప్పుడు ఆంధ్రప్రభ లాంటి చిన్న చిన్న పత్రికల్లో సబ్-ఎడిటర్లుగా ఉండేవారు 30 ఏళ్ల క్రితం. నాకు 30 years క్రితం నా స్నేహితుల్లో చాలామంది కంఫర్ట్ జోన్ అనుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా 60 ఏళ్ళు 65 ఏళ్ళ వయసులో ఉన్నారు. పిల్లలు ఎలా పనిచేయాలని బాధపడుతూ ఉన్నారు. రకరకాల పత్రికల్లో కావచ్చు, రకరకాల వృత్తుల్లో కావచ్చు. ఆ కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసి బయటకు వచ్చారు, ఇన్నోవేటివ్గా పైకి వచ్చారు. ఈనాడు 10 మందికి హెల్ప్ చేసే పొజిషన్లోకి వచ్చారు. సో కంఫర్ట్ జోన్లో ఎప్పుడు పడకూడదండి. కొంతకాలం పడవచ్చు, దాన్ని బ్రేక్ చేస్తేనే నీలో దాగమనే నిజమైన నువ్వు అబ్బర కదబ్బరా నిద్ర లేచినట్టుగా బయటకు వస్తుంది. ఓకే సార్, చివరిగా మా ప్రేక్షకుల కోసం థాట్ యాక్షన్ సక్సెస్ గురించి కొంచెం క్లియర్గా. ఒకటి, నువ్వేమో ఆలోచిస్తే అదే పనులు చేయి. ఎట్టి ఆలోచనలో అట్టి ఆచరణ, ఎట్టి ఆచరణ అట్టి అలవాట్లు, ఎట్టి అలవాట్లో అట్టి వ్యక్తిత్వం, ఎట్టి వ్యక్తిత్వం అటువంటి భవిష్యత్తు. కాబట్టి నువ్వు గతంలో ఆలోచించవు, పాస్ట్ ఈరోజు అనుభవిస్తున్నావు. ఈరోజు అనుభవించింది నీకు నచ్చితే అలాగే కంటిన్యూ. ఈరోజు అనుభవించింది నీకు నచ్చినప్పుడు నీ ఆలోచన విధానం మార్చుకో, కొత్త సక్సెస్ వస్తుంది, కొత్త భవిష్యత్తు వస్తుంది. సో నాకు సక్సెస్ రావడం లేదని ఏడుస్తూ కూర్చునే బదులు సక్సెస్ ఎలాగొస్తుందో నేను చెప్పాను, ఆ విధంగా ప్రయత్నించు. వచ్చే 1 yearలో గత 10 సంవత్సరాల నుంచి చేయలేని సక్సెస్ జస్ట్ ఈ 1 yearలో వచ్చి తీరుతుంది. షేర్ల దట్ ఈజ్ ట్రూ. పేపర్ మీద రాసుకోండి. ప్రేక్షకులందరూ సీల్డ్ కవర్లో మీరు వచ్చే సంవత్సరం ఏం కావాలనుకుంటున్నారో రాసుకోండి, సీల్డ్ కవర్లో పెట్టుకోండి. సంవత్సరం తర్వాత ఓపెన్ చేసి చూడండి. 10 సంవత్సరాల నుంచి చేయలేని పనులు ఈ 1 yearలో మీరు చేసి తీరుతారు. ఇది యద్భావ తద్భవతి. థ్యాంక్ యూ క్రాంతి గారు, ఒక మంచి టాపిక్ గురించి ఇంత విపులంగా మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.